ఆగస్ట్ మంత్‌లో లాంచ్ అవ్వబోతున్న టాప్ మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. లైక్ జూలై మంత్ అయితే మనకి ఎండ్ అవుతుంది. అండ్ ఆగస్ట్‌లో కొన్ని మనకి ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అందులో నుండి ఓన్లీ 3 మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. సో మోస్ట్‌లీ ఇవైతే ఆగస్ట్ మంత్‌లో లాంచ్ అవుతాయి. అండ్ ఇంకా కొన్ని అయితే లాంచ్ అవ్వకపోవచ్చు. సో అటువంటి వాటిని అయితే పిక్ చేయలేదు. మోస్ట్‌లీ లాంచ్ అయ్యే మొబైల్స్‌ని మాత్రమే ఈ వీడియో కోసం పిక్ చేశాను. అండ్ వీడియోలోకెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ గనక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేస్తే ఫాస్ట్‌గా మన ఛానల్ అయితే గ్రో అవుతుంది. మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలైతే ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో నేను చెప్పే మొబైల్స్ మోస్ట్లీ లాంచ్ అవ్వచ్చు అండ్ వాటి స్పెసిఫికేషన్స్ కూడా రూమర్డ్ స్పెసిఫికేషన్స్ మాత్రమే. బట్ మోస్ట్లీ ఇవే స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి గూగుల్ నుండి గూగుల్ పిక్సెల్ సిరీస్, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ అయితే లాంచ్ అవ్వబోతుంది. సో ఫస్ట్లీ దీనిలో మనకి ఈ సిరీస్లో ఉండే మొబైల్స్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో అండ్ పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్ అండ్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్. సో ఈ మొబైల్స్ అయితే మనకి ఈ సిరీస్లో ఉంటాయి. అండ్ ఇక వీటి స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇవి మనకి మోస్ట్లీ 6.7 ఇంచ్ డిస్ప్లేతో రావచ్చు. అండ్ LTPO OLED స్క్రీన్ సపోర్ట్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో రావచ్చు. అండ్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంకా ఇందులో మనకి క్వాడ్ HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే Tensor G5 చిప్సెట్తో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది, 64 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ అయితే ఉంటుంది అండ్ 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది మనకి ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రావచ్చు. IP68 రేటింగ్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంకా OS విషయానికి వస్తే మనకి Android 16తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 7 years వరకు OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇవి మనకి పిక్సెల్ 10 సిరీస్కి సంబంధించిన ఓవర్వ్యూ అయితే, ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే లైక్ ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క సిరీస్కి అయితే స్పెసిఫికేషన్స్లోకి అయితే లేదు. బట్ ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్స్తో అయితే మోస్ట్లీ అన్ని మొబైల్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక లాంచ్ డేట్ విషయానికి వస్తే సో లాంచ్ డేట్ అయితే మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆగస్ట్ 20 రోజు గ్లోబల్గా అయితే లాంచ్ అవుతుంది. ఆగస్ట్ 21 రోజు ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే సో ఇవి మనకి 70,000 దగ్గర స్టార్ట్ అయ్యి 1,70,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ పిక్సెల్ 10 ప్రో ఏదైతే ఉంటుందో ఇది మనకి 1,10,000 దగ్గర ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓల్డ్ డివైస్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఏదైతే ఉందో ఇది మనకి 1,70,000 దగ్గర అయితే ఉంటుంది. పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్ వచ్చేసి 1,30,000 దగ్గర అయితే ఉంటుంది. అండ్ స్టాండర్డ్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి 70,000 దగ్గర ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి మనకి ప్రైజెస్ అయితే వివో నుండి వివో V60 5G. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి 6.73 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ IP68+ IP69 రేటింగ్తోనైతే వస్తుంది. అండ్ ఇంకా ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ వర్షన్ 5.4, Wi-Fi 6 సపోర్ట్. సో ఇవన్నీ అయితే యాజ్ యూజువల్గా అన్ని ఫోన్స్లలో ఉండే ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ లాంచ్ విషయానికి వస్తే ఇది కూడా మనకి కన్ఫర్మ్డ్ అయింది. ఆగస్ట్ 16 రోజు అయితే లాంచ్ అవుతుంది. ప్రైజెస్ విషయానికి వస్తే మనకి 35,000 to 40,000 ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బేస్ వేరియంట్ అండ్ ప్రో వేరియంట్. సో రెండు మనకి 35,000 to 40,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక లాస్ట్ మొబైల్ వచ్చేసి మనకి ఒప్పో నుండి ఒప్పో K13 టర్బో సిరీస్. సో ఇది మనకి మెయిన్లీ గేమింగ్ పైన ఫోకస్ చేసిన మొబైల్ అనమాట. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.8 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఫుల్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక దీని కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రాసెసర్ అయితే మనకు కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేమ్లో ఎలాగైతే టర్బో సిరీస్ అని పెట్టారు సో అదే విధంగా ప్రాసెసర్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్లీ గేమింగ్ పైన ఫోకస్ చేసిన మొబైల్ కాబట్టి మంచి ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ దగ్గర కూడా కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ కటింగ్ చేసినట్లయితే అనిపిస్తుంది. అండ్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో బ్యాటరీ కూడా మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాటరీ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీని లాంచ్ డేట్స్ విషయానికి వస్తే లాంచ్ అయితే మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
బట్ ఆగస్ట్ ఎర్లీలోనే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక ప్రైస్ విషయానికి వస్తే 35,000 to 45,000 మధ్యలో ప్రైజెస్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 30 to 35,000లో తీసుకొస్తే మాత్రం మంచి మొబైల్ అయితే అవుతుంది. సో ఇవి మనకి ఈ 3 మొబైల్స్ అయితే మోస్ట్లీ 2 మొబైల్స్ అయితే ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఇంకొక మొబైల్ అయితే మోస్ట్లీ మనకి ఆగస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి ఆగస్ట్లో రాబోతున్న మొబైల్స్ అయితే. అండ్ ఈ మొబైల్స్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.